హై వ్యూవర్స్, మనం ఈరోజు బరస్తే బాధల కవితలోని మిగిలిన రెండు పద్యాల గురించి చూద్దాం. చూడండి, మూడవ పద్యము. रिम झिम क्या कुछ कहते हैं बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, रज के कण कण में तृण तृण को पुलकावली थर. मरोसार विनंడి. रिम झिम क्या कुछ कहते हैं बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, रोम सिहर उठते वे छूते भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, रज के कण कण में तृण तृण को पुलकावली थर. ఈ కవితలో సుమిత్రానందం పంతజీ గారు చెప్తున్నారు, रिम झिम क्या कुछ कहते हैं बूंदों के स्वर అంటున్నారు. అంటే ఏమి? బూందోं के स्वर. బూంద్ అంటే ఏమి? బిందువులు. ఏ బిందువులు? వర్షపు బిందువులు. స్వర్ అంటే సౌండ్ అని. ఎవరి సౌండ్? వర్షపు బిందువుల యొక్క సౌండ్ చెబుతున్నాడు ఇక్కడ సుమిత్రానంద పంతజీ గారు. రిమ్ ఝిమ్ అంటే వర్షపు బిందువుల శబ్దము రిమ్ ఝిమ్ అని ఉంటుంది. ఏమంటున్నాడు? క్యా కుచ్ కహతే అంటున్నాడు. అంటే ఏమి? ఇలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. रिम झिम क्या कुछ कहते हैं बूंदों के स्वर అంటే వర్షపు బిందువుల శబ్దము రిమ్ ఝిమ్ అని కూడా మరియు ఎలా అయినా ఉండొచ్చు. ఇంకేమంటున్నాడు? రోమ సిహర ఉఠతే వే ఛూతే భీతర్ అంతర్ అనేసి అంటున్నాడు. రోమ్ అంటే మన వెంట్రుకలు, అంటే మన శరీరంలో ఉండే వెంట్రుకలు. సిహర ఉఠతే, సిహర్ అంటే కంపించడం, సిహర్ అంటే కంపించడం, పులికించిపోవడం. ఛూతే వే భీతర్ అంతర్ అంటే మనము గమనించండి ఒకసారి. వర్షంలో మన శరీరం తడిచినప్పుడు మన శరీరం అంతా పులకరించిపోతుంది. అది ఇక్కడ చెబుతున్నాడు. ఎప్పుడైతే వర్షపు బిందువులు మన శరీరాన్ని తాకుతాయో అప్పుడు మన శరీరము పులికించిపోతుంది అనేసి ఇక్కడ కవి గారు చెప్పడం జరిగింది. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? धाराओं पर धाराएं झरती धरती पर అంటున్నాడు. అంటే ఏమి? ఆ ఆకాశం నుండి భూమిపైకి ధారలపై ధారలు అంటే నీటి ధారలు భూమిపై పడుతాయి అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నారు ఇక్కడ? రజకే కణ కణ మే తృణ తృణ కో పులకావలి థర్ అంటున్నాడు. అంటే రజ్ అంటే అర్థం ఇక్కడ దుమ్ము అని అర్థం. కానీ ఇక్కడ రజ్ అంటే మట్టి, కణ కణ అంటే అణువు అంటే మట్టి యొక్క ప్రతి అణువులోనూ ఒక కొత్త ఉత్తేజము, ఒక కొత్త శక్తి నిండిపోతుంది. దేనివల్ల? ఈ వర్షం వల్ల. మనం గమనించుంటాము, మాది అనంతపురం జిల్లా. ఇక్కడ వర్షము బాగా తక్కువ. మామూలుగా ఇక్కడ వేరుశనగ పంట చాలా ఎక్కువ వేస్తారు. మనం గమనించినట్టయితే దాదాపు చాలా రోజులు వర్షం పడక ఆ భూమి అంతా ఎండిపోయి చెట్లంతా చచ్చిపోయే దశలో ఉంటాయి. ఇంకా అది మనము తగిలించిన చెట్లకు చేతులు తగిలించినా కానీ ఆకులు రాలిపోయే దశలో ఉంటాయి. అటువంటి సందర్భంలో వర్షము పడినా కానీ అది మళ్ళీ తిరిగి కొత్త శక్తిని, కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటాయి అన్నమాట. ఆ విధంగా చెప్తున్నాడు ఇక్కడ. ఈ వర్షములో భూమిలోని ప్రతి అణువుకు ఒక కొత్త శక్తినిచ్చే శక్తి ఉందన్నమాట. అర్థమైందా? ఈ విధంగా ఈ భూమిలో పెరిగే చెట్లు కూడా ఒక కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో తిరిగి పునరుత్తేజాన్ని పొందుతాయి అనేసి ఇక్కడ కవి గారు చెప్పడము జరిగింది. మనం ఇక్కడ ఈ పద్యం యొక్క, ఈ కవిత యొక్క 4 పంక్తుల యొక్క హిందీ అర్థాన్ని మనము చూసినట్టయితే रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर అంటే वर्षा से यानी मेघों से जो बादलों से जो वर्षा की बूंदें
पृथ्वी पर गिरती हैं उसकी आवाज रिमझिम जैसी होती है। जब वो वर्षा की बूंदें किसी के शरीर पर पड़ते हैं, किसी के शरीर को छूते हैं तो शरीर पुलकित हो जाता है और वर्षा की धाराएं भूमि पर पड़ती हैं। और जब वर्षा की धाराएं यानी वर्षा का पानी भूमि पर गिरता है तो भूमि में एक नई शक्ति पैदा होती है। यह नई शक्ति से पेड़ पौधे वो सब फिर दोबारा खिल उठते हैं। ఇది ఈ పద్యం యొక్క అర్థం। చివరి 4 పంక్తులు చూడండి। पकड़वारे की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। फिर आए जीवन में सावन मन भावन। ఇంకోసారి వినండి। पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन। आओ रे सब मुझे घेर कर गावो सावन। इंद्रधनुष के झूले में झूले हम मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। फिर आए जीवन में सावन मन भावन। చూడండి, వారికి ధార్, వారి అంటే నీరు, ధార్ అంటే ధార, వారికి ధార అంటే నీటి ధార। ఇక్కడ సుమిత్రానంద పంతజీ గారు ఏ నీటి ధార గురించి చెప్పారు? మేఘం నుండి జాలువారే నీటి ధార గురించి చెబుతున్నాడు ఇక్కడ। పకడరే వారికి ధార్ అంటే పట్టుకోరా నీటి ధారను। झूलता है मेरा मन, झूलता है అంటే ఆనందంతో నా మనస్సు ఊగుతోంది। ఏమని అనిపిస్తుందంటే అతని మనసుకి ఆ నీటి ధారను అమాంతంగా పట్టుకుందామా। కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది పెద్దలు పిల్లలు ఆ వర్షాన్ని చూసి ఆనందాన్ని తట్టుకోలేక ఏం చేస్తారు? ఆ వర్షంలోకి వెళ్ళేసి తడిచేస్తారు అన్నమాట। అవునా కదా? కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, పకడు వారికి ధార ఝూలుతా హై మేరా మన్, నా మనస్సు ఆనందంతో ఊగుతోంది కాబట్టి నా మనసు ఏమంటోంది? ఆ వర్షధారలను అలాగే ఒడిసి పట్టుకుందామా అని నా మనసు చెబుతోంది। ఆ ఓరే సబ్ ముజే ఘేర్ కర్ గావో సావన్ అంటే రండి అందరూ నన్ను చుట్టుముట్టి, ముజే ఘేరు కర్, ముజే అంటే నన్ను, చుట్టుముట్టి అంటే నన్ను చుట్టుముట్టా కాదు। ఇక్కడ చెప్తున్నాడు కవి ఏమనేసి, రండపా అందరూ నన్ను చుట్టుముట్టి గావో సావన్, గావో అంటే పాడండి, సావన్ అంటే శ్రావణ మాసపు పాటలు। అంతకుముందు కూడా మనం సావన్ అనే పదాన్ని వాడాం। झम 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 मेघ बरसते हैं सावन के అని। అక్కడ సావన్ అంటే శ్రావణ మాసము అని అర్థం, కానీ ఇక్కడ సావన్ అంటే శ్రావణ మాసంలో పాడే గీతాలు అని, శ్రావణ మాస సమయంలో పాడే పాటలు అని। ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ ఓరే సబ్ ముజే ఘేర్ కర్, చిన్నపిల్లలు చూడండి, వర్షం పడేటప్పుడు మామూలుగా మనం కూడా చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటాం। మామూలుగా వర్షం పడేటప్పుడు పిల్లలంతా వర్షంలో తడుస్తూ వాన వాన వల్లప్ప అనేసి రౌండ్గా తిరుగుతూ చేతులు చాచుకొని ఇలా పాటలు పాడేవారు అన్నమాట। అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు, ఆ ఓరే సబ్ ముజే ఘేర్ కర్, రండియా అందరూ నన్ను చుట్టుముట్టి ఏం పాటలు పాడాలంటున్నారు? శ్రావణ మాసపు గీతాలను పాడండి। ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్, మనమంతా కలిసి, ఇక్కడ ఇంద్రధనుష్ అంటే అర్థమేమి? ఇంద్రధనస్సు అని। ఇంద్రధనస్సును చూసింటారు కదా, జనరల్గా వర్షం పడిన తర్వాత ఆకాశంలో 7 రంగులతో ఒక ఇంద్రధనస్సు ఏర్పడుతుంది।
అవును, అది చూడడానికి చాలా అందంగాను మనోహరంగాను ఉంటుంది. మనమంతా చూసిద్దాం, చిన్నప్పటి నుంచి ఇంద్రధనుస్సును ఎన్నోసార్లు చూసిద్దాం. చెబుతున్నాడు ఇక్కడ కవి గారు ఏమనేసి, చూడండి కవి గారు ఈ ఇంద్రధనుస్సును కూడా గమనించారు. చెప్తున్నాడు ఇక్కడ, ఇంద్రధనుషుకే ఝూలే మే. ఝూలా అంటే ఏంటో తెలుసా? ఊయల. ఝూలా అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఊయల. అంటే ఇక్కడ మన కవి గారికి ఆకాశంలో ఉండే ఆ ఇంద్రధనుస్సు ఒక ఊయలలా అనిపించిందట. ఎలా అనిపించింది? ఒక ఊయలలా అనిపించింది. చెప్తున్నాడు ఇక్కడ ఏమనసి, రండయ్య మేము ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనుస్సులో లాంటి ఊయలలో మనమంతా ఊగుదాం. ఝూలే మే ఝూలే. ఇక్కడ రెండు పదాలు పక్కన పక్కనే ఉన్నాయి. ఝూలే మే ఝూలే. ఒకటేమో నోటితో పలుకుతున్నాం ఝూలే అని, ఝూలే అంటే ఊయల అని. ఇంకోటి ఝూలే అంటున్నాం. ఝూలే అంటే ముక్కుతో పలుకుతున్నాం. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ రెండో పదం దగ్గర చుక్కు ఉంటుంది. ఆ చుక్కను అనునాసికము అంటాం. అర్థమైందా? ఇంద్రధనుషుకే ఝూలేమే ఝూలే. ఝూలే అంటే మీ ఊగుదాం అని. ఝూలే అంటే అర్థం ఏమి? ఊగుదాం అని. ఇక్కడేమి మన కవి గారికి ఇంద్రధనుస్సు ఎలా కనబడిందంట? ఒక ఆకాశంలో ఉన్న ఊయలలా కనిపించిందంట. చెప్తున్నాడు ఇక్కడ, రండి మనమంతా కలిసి ఇంద్రధనుస్సు అనే ఊయలలో అందరము ఊగుదాం అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మను భావన్. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మను భావన్. కవి గారు అంటున్నారు. కాబట్టి ఇది ఇంతటి అందమైన, ఇంత ఆనందాన్ని ఇచ్చే నెల కాబట్టి, యా నెల శ్రావణ మాసపు నెల. ప్రకృతి అందంగా ఉంటుంది, వర్షాలు పడతాయి, అందరి మనస్సులు ఆనందంతో నిండిపోతాయి, అందరి మనస్సు కళలతో నిండిపోతుంది. తర్వాత ప్రకృతి కూడా పులకరించిపోతుంది. అంతకుముందు చెప్పారు కదా, ఏమనసి కప్పలు బెకబెకమంటాయి, దాదుర్ తర్వాతే హే, జిల్లి ఝంఝన్ బస్తీ హే, మోర్ మ్యావ్ మ్యావ్ కర్తా హే అని చెప్పారు కదా. ఈ విధంగా పూర్తిగా ఆనందాలతో నిండి ఉన్న ఈ శ్రావణ మాసము ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే. ఫిర్ ఫిర్ అంటే మళ్ళీ మళ్ళీ. ఫిర్ ఫిర్ అంటే అర్థం ఏమి? మళ్ళీ మళ్ళీ. ఈ శ్రావణ మాసము మళ్ళీ మళ్ళీ ఆయే అంటే రావాలి. ఆయే అంటే అర్థం ఏమి? రావాలి. జీవన్ మే. జీవన్ అంటే మా జీవితంలో మళ్ళీ 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 ఈ శ్రావణ మాసము రావాలి అని చెప్తాడు. సావను మన భావన్. మన భావన అంటే ఏమి? మనకు ఆనందిత్ కర్నేవాళ్ళ, అంటే మా మనస్సుకు ఆనందాన్ని ఇచ్చే శ్రావణ మాసము మా జీవితంలోకి మళ్ళీ మళ్ళీ రావాలని ఇక్కడ కవి పంతజీ గారు కోరుకుంటున్నారు. ఇదే వాటిని ఈ 4 పంక్తుల అర్థాన్ని మనము హిందీలో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పకడవారేకి ధార్ झूलता है मेरा मन. అంటే ఏమి? मेरा मन खुशी से झूम रहा है. वर्षा की धाराओं को पकड़ने के लिए मेरा मन कह रहा है, आओ सब मिलकर हम सावन का गाना गाएंगे. और जो वर्षा के बाद में आकाश में जो इंद्रधनुष का निर्माण होता है, उस इंद्रधनुष के झूले में हम सब मिलकर झूलेंगे. हम सब मिलकर झूलेंगे. और इस तरह खुशियों बांटने वाला श्रावण का महीना, श्रावण का मास हमारे जीवन में बार बार आना है, बार बार आना है. यही इस कविता के माध्यम से श्री सुमित्रानंदन पंत जी की कामना है. धन्यवाद.